హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నే కార్తీక్ కర్వ. ఆసియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ మ్యాచ్ అనేది చాలా బోరింగ్ అనిపించింది. ఇండియా గెలిచింది 7 వికెట్ల తేడాతో. ఇక్కడి వరకు బాగానే ఉంది, బట్ చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు వెళ్ళి దాన్ని కూడా చూడండి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నట్టుగా కూడా అట్ ప్రెజెంట్ సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి వివరణ ఇవ్వాలి. ఆ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడయ్యా అంటే, మన కెప్టెన్ తెలుసు కదా ఏమన్నాడయ్యా అంటే, ఈ అంకితం, ఈ విజయం అనేది మా త్రివిధ దళాలకి, మా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అంకితం అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. చాలామంది ఏమంటున్నారు, ఇది ఇంటర్నేషనల్ వెన్యూ ఐసీసీకి సంబంధించి ఏదైతే మ్యాచెస్ జరుగుతూ ఉంటాయో, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంబంధించిన మ్యాచ్లు ఏవైతే జరుగుతూ ఉంటాయో దానికి సంబంధించి ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేయకూడదు. ఇది ఆల్రెడీ ఐసీసీకి సంబంధించిన నిబంధనల్లో ఉంది. సో దీని మీద క్రమశిక్షణ చర్యలు ఇటు టీమిండియా మీద, సూర్యకుమార్ యాదవ్ మీద తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే, ఉందా లేదా అన్నది మాకు కూడా తెలియదు, బట్ ఒకవేళ ఐసీసీలో అలాంటి రూల్స్ కనుక ఉంటే దీన్ని ఎలా డీల్ చేస్తారు, అలాంటి రూల్స్ ఉన్నాయా లేదా అనేది అట్ ప్రెజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఐసీసీలో దాదాపు ఏంటంటే ఈ హ్యాండ్ షేక్ జెస్చర్ సంబంధించి మన వాళ్ళు పాకిస్తాన్కి ఇవ్వలేదు, పక్కన పెట్టేశారు, వాళ్ళని హ్యూమిలియేట్ చేశారు అన్నట్టుగా కూడా ఇది అనేది పర్సనల్ అంశం. బట్ ఇంటర్నేషనల్ వెన్యూ మీద ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్ పాస్ చేయొచ్చా లేదా అన్నది రూల్ బుక్లో చూసిన తర్వాతే ఐసీసీ అనేది ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉంటే పొలిటికల్ స్టేట్మెంట్ పాస్ చేయకూడదు అని ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మ్యాచ్ ఫీజులో కోత విధించే అవకాశం ఉందా, లేకపోతే ఈ స్టేట్మెంట్ పాస్ చేసిన సూర్యకుమార్ మీద బ్యాన్ కానీ యాక్షన్ కానీ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే సూర్యకుమార్ తనంతట తానే ఈ మెసేజ్ ఇంటర్నేషనల్ వెన్యూ మీద ఇచ్చాడా, బీసీసీఐ త్రూ ఇదేమన్నా ఇచ్చే ప్రయత్నం, ఎవరైనా పుష్ చేసే ప్రయత్నం చేశారా అనేది కూడా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు తెలుసు కదా. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.